ప్రమాణాలన్నిటిలోనూ కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రమాణం ఏమిటి అని అంటే వేదం, శృతులు. ఆ శృతులే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రమాణాలు. కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా కూడా అది శృతి సమ్మతంగా ఉండాలి. శృతి సమ్మతంగా ఉంది అని అంటే అప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాను. అది గనక శృతి సమ్మతంగా లేదు అనంటే అప్పుడు నేను దాన్ని అంగీకరించేది లేదు అని శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి నువ్వు చెప్పేది సరిగ్గా ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది, అది నచ్చాల్సింది నచ్చకపోవాల్సింది నాకు కాదు, శృతికి, వేదానికి. అంటే అది వేదసమ్మతంగా ఉండాలి. వేదసమ్మతంగా ఉంది అని అంటే ఒప్పుకుంటాం, లేదంటే లేదు అనేది శంకరుల యొక్క అభిప్రాయం. కాబట్టి శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే సంపూర్ణంగా వేదములన్నింటినీ కూడా చూసి అవలోకన చేసి విచారణ చేసి ఏం ప్రతిపాదించారు అనంటే ద్వైతం అనేది మామూలుగా వ్యావహారికంగా ఉండనే ఉంది, కానీ అక్కడితో ఆగడానికి వీల్లేదు. అంతిమమైనటువంటిది ఏమిటి అనంటే అద్వైత తత్వం. కాబట్టి అందరూ కూడా, అందుకే శంకరాచార్యుల వారు ఇదంతా కూడా విచారణ చేసి చివరికి ప్రతిపాదన చేసింది ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క స్వధర్మాచరణ, భగవదారాధన వీటన్నిటినీ కూడా చక్కగా చేసి, అంటే దీన్నే కర్మ మార్గం భక్తి మార్గం అని అంటారు. ఈ కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి చిత్తశుద్ధిని తెచ్చుకొని ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. జ్ఞాన మార్గంలో వెళ్ళి అక్కడ చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకొని అక్కడికి ఈ జీవితాన్ని, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఈ కర్మ మార్గం మరియు భక్తి మార్గం అదేవిధంగా జ్ఞాన మార్గం అని 3 మార్గాల్ని మన శాస్త్రముల్లో ఉపనిషత్తుల్లో వీటన్నిటిలో కూడా చెప్పారు. వాటిలోనే శంకరాచార్యుల వారు కూడా ప్రతిపాదన చేశారు. అక్కడికి 3 మార్గాలు: కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. మళ్ళీ ఈ 3 మార్గాల్లోనూ జ్ఞాన మార్గం అనేది చివరిది. దానికంటే ముందు కర్మ మార్గం మరియు భక్తి మార్గం. కర్మ మార్గం అనంటే మనకి చెప్పబడినటువంటి స్వధర్మాన్ని ఆచరించడం, స్వధర్మంలో చెప్పబడినటువంటి కర్మలన్నింటినీ కూడా చేయడం, అది ధర్మ మార్గం అని అంటే. అదే కర్మ మార్గం అని అంటే. భక్తి మార్గం అనంటే ఆ భగవంతుణ్ణి ఆరాధించడం అనేది భక్తి మార్గం. ఈ రెండింటినీ చేయగా 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 ఏమవుతుంది అనంటే మనకి విశేషమైనటువంటి యోగ్యత వస్తుంది. ఆ యోగ్యత వచ్చినప్పుడు జ్ఞాన మార్గంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాక మన జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత ఆ మోక్షాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ విధంగా వీటన్నిటికీ కూడా సమన్వయం చేసుకొని అవిరుద్ధమైనటువంటి ఏ దర్శనమైనా సరే, ఏదైనా ద్వైతమైనా అద్వైతమైనా విశిష్టాద్వైతమైనా ఏమైనా సరే, శంకరులు చెప్పింది ఏమిటి అనంటే ఏం చెప్పినా కూడా అది వేదసమ్మతంగా ఉండాలి. వేదసమ్మతమైనటువంటి విషయం ఏదైనా సరే మేము తీసుకుంటాం, అది ఎక్కడున్నా సరే మేము తీసుకుంటాం. వేదసమ్మతంగా లేదు అనంటే దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. సరే, ఇది శాస్త్రముల్లో ఉండేటటువంటి చర్చ. యథావత ఇప్పుడు జనాలకు కావాల్సినటువంటిది ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన యొక్క స్వధర్మంలో పరంపరగా వచ్చినటువంటి కర్మలని నిష్కామంగా ఆచరిస్తూ భగవంతుడి యందు అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తుల్ని కలిగి విశేషంగా యథాశక్తి భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఈ కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలోనూ మనం వెళ్ళగలిగిన వాళ్ళు అవుతాం. తద్వారా మనం చిత్తశుద్ధిని పొందుతాం. ఆ తర్వాత మనం జ్ఞాన మార్గంలో వెళ్ళి మోక్షాన్ని పొందగలుగుతాం. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం.